నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకుందామండి. సరే, ఎక్కడైనా ఒక అన్నోన్ పర్సన్తో బయట ఎక్కడైనా ఒక మేల్ టు ఫీమేల్ కానీ, ఒక ఫీమేల్ టు మేల్ కానీ ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయితే వితౌట్ ఎనీ ప్రికాషన్స్, జనరల్గా మ్యాండేటరీ ప్రోటోకాల్గా ఏంటంటే వాళ్ళు హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళకి ఏదైనా లైట్గా జ్వరం రావటం కానీ, తేలికపాటి జ్వరం రావటం కానీ, గొంతులో నొప్పిలాగా ఉండటం కానీ, గొంతులో నొసగా ఉండటం కానీ, దగ్గు రావటం కానీ, లేదంటే గొంతు బొంగురుపోయినట్టు ఉండటం కానీ, ఒంటి మీద అంటే స్కిన్ మీద ర్యాషెస్ రావటం కానీ, ఒంటి మీద దద్దులు లాంటివి రావటం కానీ, లేదంటే కొద్దిగా ఒక 2-3 మంత్స్ తర్వాత గ్రాడ్యువల్గా వెయిట్ అది కొద్దిగా లాస్ అయినట్టు కనిపించడం కానీ, లేదంటే కాస్త మనకి జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్తూ ఉంటాం, అంటే బాగా నీరసంగా ఉన్నట్టు అనిపించడం కానీ. సో ఈ జనరల్గా ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరికీ హెచ్ఐవి ఉంటుంది అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం కాదు. కానీ బేసిక్గా ఇది ఎవరైనా సరే నేను చెప్పినట్టు అన్నోన్ పర్సన్తో బయట ఎక్కడైనా సెక్షువల్గా వితౌట్ ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బాడీలో ఆ ఎక్స్పోజ్ అయిన వ్యక్తి ఒకవేళ ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిజువల్ అయ్యి ఉంటే జనరల్గా కొంతమందిలో హెచ్ఐవి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి బ్లడ్లో. ఒకసారి హెచ్ఐవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి అంటే ఒక 20-25 డేస్ తర్వాత మ్యాండేటరీ ప్రోటోకాల్గా వీళ్ళలో నేను పైన చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే కంపల్సరీగా హెచ్ఐవి P24 యాంటీజెన్ అనే టెస్ట్ కానీ, లేదంటే ర్యాపిడ్ టెస్ట్ అని చేస్తూ ఉంటా హెచ్ఐవి ట్రైడాట్ కానీ కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నానండి.